తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామములో దేవుడు మరి యొక్క దినమున తన కృపలో మనందరినీ భద్రపరిచి కాపాడుతూ ఈ ఉదయకాల సమయం మరొకసారి ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఆయనను ఘనపరచడానికి, ఆయన చేసిన మేలను తలపోసుకుంటూ ఆయన కృతజ్ఞత చెల్లించడానికి దేవాది దేవుడు ఇచ్చిన ఈ మంచి ఆరాధనను బట్టి ముందుగా దేవునికి వందనాలు సమర్పిస్తూ ఇటు ప్రార్థనకు విచ్చేసి దేవుని మేళ్లను అనుభవిస్తున్న సంఘమంతటికి కూడా నిండు వందనాలు చెల్లిస్తూ ప్రభు మీకు తోడయ్యుండుగాక. యెషయా గ్రంథము 21వ అధ్యాయం మనం ధ్యానించబోతుండగా 21వ అధ్యాయంలో 3 దేశాలను గురించిన దేవోక్తులను మనం గమనించగలం. మొదటి 10 వచనంలోనేమో బబులోను గురించిన దేవోక్తి, తర్వాత 2 వచనములు ఏదోము గురించిన దేవోక్తి, తర్వాత 5 వచనాలు అరేబియాను గురించిన దేవోక్తి. ఈ 3 మనం ఈరోజు ధ్యానించాం. కానీ మొదటి విషయాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం, బబులోను యొక్క దేవోక్తి. మొదటి వచనాన్ని చదువుతా ఉన్నాం, చూడండి. సముద్ర తీరమునున్న అడవి దేశమును గురించిన దేవోక్తి. ఎవరి గురించి ఈ మాటలన్నీ అని వ్రాస్తూ బబులోను సామ్రాజ్యం గురించిన ఈ మాటలన్నీ మొదటి 10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. బబులోను రాజ్యం యొక్క గొప్పతనం, బబులోను రాజ్యం యొక్క పతనం. దానియేలు గ్రంథము మీరు చదివితే కనుక మీకు ఇంకా స్పష్టంగా దాని గురించి మీకు అర్థమవుతుంది. ఎంత వైభవంగా ఆ యొక్క బబులోను సామ్రాజ్యం ఎదిగినదో, ఎంత దారుణంగా బబులోను సామ్రాజ్యం పడిపోయిందో అని. ఆ పతనమంతటిని మనం దానియేలు గ్రంథంలో చూస్తే యెషయా ఈ మాటల్ని వ్రాస్తూ బబులోను చాలా ఏమంటారు, ఆ నెబుకద్నెజర్ పరిపాలనలు కావచ్చు, ఆ తర్వాత పరిపాలించిన రాజులు బలశూరులుగా బలవంతులుగా ఎదిగిన తర్వాత ఇక మాకేమీ కాదు, మమ్మల్ని ఎవరు ఓడించలేరు, మా అంత బలవంతులు లేరు అని అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఆ మొదటి వచనాన్ని రెండో భాగాన్ని మీరు చూస్తే, దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యం నుండి భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. మీ మీదికి ఉపద్రవము ఎలా రాబోతుంది అంటే ఏమంటున్నాడో తెలుసా? దేనితో పోల్చడం అంటే సుడిగాలి వచ్చినట్టు. అంటే ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అలా మీ మీదకి సడన్గా యుద్ధాలు జరుగుతాయి. మీరు ఊహించరు, మీరు అనుకోరు. అలాంటి సందర్భంలో మీ మీదికి దేవుడు తన తీర్పును తీర్చబోతా ఉన్నాడు. ఇదే మాటని మీరు 4వ వచనంలో ఒకసారి, 5వ వచనంలో ఒకసారి చూడగలిగితే కనుక, వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాసీలు పరుతులు, అన్నపానములు పుచ్చుకొందురు, అధిపతులారా లేచి కేడములను చమురు రాయుడి. 5వ వచనం మీరు చూడండి, ఏమని ఆలోచిస్తున్నారో తెలుసా? రండి మనం ఎంజాయ్ చేద్దాం, మనం తిని తాగుతూ మనం బ్రతికేద్దాం, మనం ఓడించేవాడు ఎవడు కూడా లేడు అని ఆలోచిస్తూ వారి జీవితాలను గడుపుతున్న రోజులలో. అర్థమైంది? అందుకే మీరు తిందాం రండి, అధిపతులారా రండి కూర్చుందాం, మనకేం భయం, మనని పడగొట్టేవారు ఎవరున్నారు అని ఆలోచిస్తూ నెమ్మదిగా ఏమి టెన్షన్ లేకుండా వారు బ్రతుకుతున్న రోజుల్లో ప్రవక్త చెప్పిన మాట, దక్షిణ దేశం నుండి సుడిగాలి విసరునట్లు సడన్గా మీ మీదికి ఉపద్రవము వస్తుంది
రాబోతుంది. అది మీరు ఆలోచించలేదు. ఇంకో మాట చెప్పాలంటే మీరు దానికి సిద్ధపడి ఉండరు. మీరు ఆలోచించే లోపే, మీరు సిద్ధపడే లోపే మీ పతనం జరిగిపోతుంది. ఆ రెండవ వచనాన్ని ఇప్పుడు చూస్తే కనుక, కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడినది. మోసం చేయుదురు, దోచుకొని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడి వేయుము. ఎలా బ్రతుకుతున్నారు ప్రజలు అని చెప్పటానికి రెండవ మాట, మోసం చాలా చేస్తూ ఉన్నారు. రెండవది, ప్రజలను దోచుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. ఇది బబులోను సామ్రాజ్యం యొక్క పరిస్థితి. అధికారులు ప్రజలందరూ తింటూ తాగుతూ మనకేమీ భయం లేదని బ్రతుకుతూ ఉన్నారు. రెండోది, దోచుకుంటూ అన్యాయం చేస్తూ బ్రతికేస్తూ ఉంటే దేవుడు ఓ దేశాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఏలాము బయలుదేరు, బబులోన్ని తీర్పు తీర్చే సమయము ఆసన్నమైంది అని. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏమిటి అంటే, మీరు 3-4 వచనాలు చదివితే బబులోనుకి తీర్పు జరగబోతుంది, బబులోను పతనమవుతుంది అని బబులోనుకి వినిపిస్తున్న ఏ టెన్షన్ లేకుండా బ్రతుకుతున్నారు. కానీ విచిత్రం ఏంటిదంటే, ప్రవక్త బాధపడుతున్నాడు. మీరు 3-4 వచనాలు చూస్తే ఆయన బాధ ఎలా వ్యక్తపరచడో తెలుసా? ఓ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ఎంత బాధపడుతుందో, బబులోను పతనాన్ని చూస్తే నాకు అంత బాధ అవుతుంది. ఆయన బాధ, ఒకరు పడిపోతున్నందుకు విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. శత్రు సామ్రాజ్యమైన, మీరు ఆలోచించండి, దేవుని ప్రేమను ఎలా అనుభవించిన ప్రవక్త అంటే, ఎవరు నశించటము దేవుని భక్తులకు కూడా, దేవుని కూడా ఇష్టం లేదు. కానీ దేవుని తీర్పుని అందరం స్వాగతించాల్సిందే. మీరు ఆ 3-4 వచనాలు మీరు చదవగలిగితే కనుక, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది, బాధ చేత నేను వినలేకుండాను. నా గుండె తటతట మహాభయము నన్ను కలవరపరచుచున్నది. ఆ దర్శనము చూస్తే ప్రవక్తకి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇంత గొప్ప పట్టణం అంత భయంకరంగా దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు అని. ఇది చదువుతుంటే నాకు జ్ఞాపకం వచ్చిన విషయం ఏమిటి అంటే, సంఘము కాపరి ఇద్దరి మధ్యల విధానాన్ని నేను చెప్తాను. ఎవరో అడిగినారు, అంటే నేను పేరు చెప్పను, కానీ మేము రాకపోతే ఏందయ్య గారు, మా భార్య వస్తున్నది కదా, మా పిల్లలు వస్తున్నారు కదా అని అన్నారు. అంటే నేనన్నా, మీ భార్య వస్తుంది, మీ పిల్లలు వస్తున్నారు, సంతోషమే. కానీ ఎవరు తింటే వాళ్ళ కడిపే నిండుతుందన్నా అని చెప్తున్నాను. నేను ఆయనకు చెప్పిన విషయం ఏమిటి అంటే, పాస్ అయిన గురించి ఎవరికి బాధ ఉండదు. బాధ ఎవరి గురించి ఉంటుందో తెలుసా? ఫెయిల్ అయిన గురించి. టీచర్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? ఎవరు ఫెయిల్ అవ్వాలనుకోరు. టీచర్ ఖచ్చితంగా అందరు పాస్ అయితేనే బాగుండు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే, ఆలయంకి దూరమైన బాధ కాపరికి ఉన్నంత కూడా గొర్రెలకు ఉండవు. మేము పోతలేము కదా, ఏమేమి పోకపోతే ఏమవుతుంది అనుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అంటే నేను ఫీల్ అవుతున్నా అని చెప్తలే, నేను జనరల్గా సేవకుని కాపరికి ఉండే లక్షణం గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. అయ్యో, ఏమైందో వీళ్ళు గుడికి రావట్లేరు, ఏమైందో వీళ్ళు వేరే పరిస్థితులు బట్ట బయలుదేరుతున్నారు అని కాపరి బాధపడుతున్నాడే తప్ప, మేము గుడికి వెళ్ళటం లేదు, మేము దేవుడి మందిరంలో సమయాన్ని గడపటం లేదని సంఘస్థులకు లేదు బాధ. ఇది ఇక్కడ కూడా బబులోను పడిపోతుందని ప్రవక్త చింతపడతా ఉన్నాడు, కానీ
బబులోనికి ఏ బాధ లేదు. అసలు బబులోనికి చింత కూడా కొంచెం కూడా లేదు. కానీ ఆ బాధ చూడలేక, ఆ పతనాన్ని చూడలేక ప్రవక్త సతమతమవుతా ఉన్నాడు. ఆ బాధ అర్థం చేసుకోగలగాలి అంటే నేను ఒకటే మాట అంటే ఎక్కువ తెలుసా, మీరు కూడా ప్రవక్త స్థానంలో నిలబడితే తప్ప మీకు ఆ బాధ అర్థం కాకపోవచ్చు. ఇక చివరి మాటలు మీరు చూస్తే కనుక ఆయన తన బాధనంతా వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు ఈ మీరు అనుకోని విధంగా సడన్గా మీరు సిద్ధపడి ఉండరు, మీరు ఊహించరు. అలాంటి రోజు మీ మీదికి యుద్ధం వస్తూ ఉంది, మీరు పడిపోతారని చెప్పి ఇప్పుడు చూడండి 6వ వచనం నుంచి మనం చూద్దాం. నీవు వెళ్ళి కావలి వారిని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. అంటే ఈ ప్రవక్త ఎలా పతనమవుతుందో చూడాలి అని, అంటే చూడటానికి ఓ వ్యక్తిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తను చెప్పే మాటలు ఆ తర్వాత వచనంలో మీరు చూస్తే జతలు జతలుగా రథాలు, మీరు ఆ మాట చూడండి, సింహము గర్జించినట్టు కేకలు వేసి నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయచున్నాను. ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలుగా విరగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చెను. ఏం చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎంతో వైభవంగా ఎదిగిన పట్టణం బబులోను. అంటే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఫర్టైల్ ల్యాండ్ అంటే సారవంతమైన నేల. కానీ ఎలా మారిందంట తెలుసా? ఓ ఎడారిలాగా మారిపోయిందంట. అందుకే మొదటి వచనంలో కూడా వారు ప్రవక్త ప్రస్తావించిన మాట సముద్ర తీరమునున్న అడవి దేశమును గురించిన దేవోక్తి. ఓ సారవంతమైన నేల ఎడారిగా మారిపోయిందంట. అంతగా దేవుని తీర్పు బబులోను మీదకి దేవుడు పంపించినట్టు. కారణం, దోచుకునేవారు, అన్యాయం చేసేవారు, ఆక్రమించుకునేవారు, ఇలా వారు వారి యొక్క జీవితాలను నడిపిస్తూనే ఉన్నారు. మీరు దానియేలు గ్రంథం చూస్తే కనుక నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత వారి కొడుకు రాజైనప్పుడు యెరూషలేము మందిరంలో నుంచి ఆ పాత్రలన్నీ తీసుకొని వాళ్ళు విందు వినోదాలతో గడుపుతూ ఉన్నప్పుడు ఆ గోడ మీద ఆ వ్రాతప్పుడు రాయటం జరుగుతుంది. అంటే ఎలాంటి భక్తి భయము అనే ఎలాంటి సమయంలో కూడా లేకుండా బ్రతుకుతున్న ప్రజలు. అందుకే దేవుడు వారి మీదకి తన తీర్పుని పంపించినాడు. మరి ఉదయకాల సమయం ప్రవక్త వలె నశించిపోతున్న వారిని గురించిన చింత మనకు ఉండగలగాలి. బాధపడుతున్న వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టగలగాలి. బబులోను శత్రు సమూహమైన పతనమవుతున్నందుకు ప్రవక్తకు చాలా బాధ కలుగుతూ ఉంది. ఆ దర్శనం లేదా ఆ దేవోక్తి వచ్చినప్పుడే అది వింటేనే భయమైంది ఆయనకి. అది వింటేనే విచారం కలిగింది. అయ్యో దేవా, ఇంత గొప్ప పట్టణము అలా ఎలా పతనమవుతుంది దేవా? కానీ దేవుడు పాపానికి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. మనం మన జీవితంలో ఆ బాధను భరించగలిగితే కనుక నేనంట సంఘంలో కొద్దిగా మార్పు రాగలుగుతుంది. రాని వారి గురించిన చింత, రాలేకపోతున్న వారి గురించి శ్రద్ధ వహించి మనం ప్రార్థనలో గడపగలిగితే కనుక సంఘం బలపరచబడుతుంది. ఈ మొదటి 10 వచనాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చివరి
మాట నేను చదువుతున్నాడు. 10వ వచనం, నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళంలో నూర్చబడిన వాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిన యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. ఆయన కంక్లూజన్ ఏంటో తెలుసా? దీన్ని నేను ఎందుకు ఆపలేను అంటే ఇది నేను చేసిన కార్యము కాదు. దీన్ని బట్టి నేను విచారం చెందగలనే తప్ప దీన్ని ఆపేంత శక్తిమంతుని ఈ మాటలు ఆయన అంటారు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వినిపించిన మాటలే చెప్తా ఉన్నా. నేనేదో నాకు కల్పించో మీరు మమ్మల్ని ఏమంటారు పట్టబోతున్నారని, మీరు మా మీదకి యుద్ధానికి వస్తారని, మమ్మల్ని ఓడిస్తారని ఆ భయంతోనూ ఆ విశ్వాసంలోనూ లేదా ఆ ఉద్దేశంతో చెప్పబడిన మాటలు కాదు. ఇది కేవలం దేవుడు పలికించిన మాట. ఏదన్నా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అది దేవుని మాటగా స్వీకరించగలిగితేనే తప్ప మనం బాగుపడం. ఇది పలానా వ్యక్తి నాకు ఇట్లా చెప్పిండు అనుకోవటం కన్నా అది దేవుని మాట అని స్వీకరించగలిగితే కనుక మనం అట్లీస్ట్ కొద్దిగా మారటానికి ట్రై చేస్తాం. మరి బబులోను ఆ పతనాన్ని ఇది దేవుడే నిర్ణయించినడు, దేవుడే చూపించినడు అని ఆ ప్రవక్త తన సందేశాన్ని బబులోను గురించి ముగించినడు. మరి మనం ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధానంలో ఈ బబులోను గొప్ప దేశం పతనమైనప్పుడు దాన్ని ఎవరు ఆపలేకపోయినారు. బలవంతులు, యుద్ధశూరులు ఎంతోమంది ఉన్నారు. ఎవరి వల్ల కూడా దేవుని కార్యాన్ని చూసినే తప్ప ఎవరు దాన్ని ఆపలేకపోయినారు. నేను మొన్న దినం కూడా ఈ మాట అన్నా, మన టెక్నాలజీతోని ఏదన్నా కనుగొనగలం. సునామీ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పినాం, కానీ ఆపే ధైర్యం ఎవరికి లేదు. వస్తే అయ్యో విచారపడి ప్రార్థన చేయగలిగినమే తప్ప దాన్ని ఆపే బలవంతులము ఎవ్వరము కాదు. కాబట్టి దేవుడు మన మీదికి తన ఉగ్రతను పంపించకముందే మనం మార్పు చేద్దాం. మనం చేసే అన్యాయపు క్రియలను, మనం జీవిస్తున్న విధానము మార్చుకొని ఆయన కృపలో ముందు కొనసాగుటకు దేవుని సన్నిధి మనకు తోడై ఉండి నడిపించును గాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల దేవా, మీకు నిండు వందనాలు. ఈ సమయమందు నాయన బబులోను తన మీదికి ఏ యుద్ధము జరగదని, బలవంతులని తిని త్రాగుతూ దేవా వారు గడిపేస్తున్న రోజుల్లో వారు అనుకోని విధముగా, అనుకోని సమయంలో, ఊహించని సమయంలో వారి మీదకి యుద్ధం వస్తూ ఉంది. వారు సిద్ధపడే లోపే దేవా, వారు శత్రువుల్ని ఎదిరించే లోపే, తెలుసుకునే లోపే దేవా, వారి జీవితం, దేశం అంతా పతనమైపోయింది. ఈ పతనమైన వాటన్నిటినీ ఇది దేవుడు పలికించిన మాట అని ప్రవక్త చెప్తూ ఉండగా, దేవుడు పాపం పైన తీర్పు తీరుస్తాడు అని గుర్తెరుగుతూ, మేము దేవా మా ప్రవర్తన ఏ విధంగా ఉందో గుర్తిరిగి, మేము పైకి బాగానే ఉన్నాం కదా, మేము పైకి మంచిగానే బ్రతుకుతున్నాం కదా అని అనుకోకుండా మా హృదయాన్ని మీ వాక్యపు వెలుగులో పరీక్షించుకొని ఆ వాక్యాన్ని బట్టి దేవా జీవితాన్ని సరిదిద్దుకొని మీ కృపలోనే దేవా ముందు కొనసాగే విధంగా మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తూ బలపరచమని వేడుకుంటూ, విన్న మాటను దేవా మరచిపోక మా హృదయంలో బదిలపరచుకొని మీ మార్గంలో ముందు కొనసాగుతాం. మా చేయి పట్టుకొని నడిపిస్తూ బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల ఆశీర్వాదము చేరొచ్చిన సంఘానికి రాలేకున్న ప్రతి బిడ్డకును మన జీవితాలను మార్చుకొని ఆయనకు మహిమకరంగా బ్రతుకుటకు ఆయన కృపా సన్నిధి మనకు సదాకాలం తోడై నడిపించును కాక. ఆమేన్.